పాటు రుక్మిణి శ్రీకృష్ణులు, శ్రీ సీతారామ లక్ష్మణులు వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్ళి ఉత్సవాలలో పాల్గొని ఆ సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వరదరాజస్వామి ఆలయం విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ మూలన ఈ ఆలయం ఉంది. లోపల సుమారు 4 అడుగుల నిలువెత్తు వరదరాజస్వామి శిలామూర్తిని ప్రతిష్ఠించారు. శ్రీ మహావైష్ణవులకు శ్రీరంగం, కంచి, తిరుమల క్షేత్రాలు దర్శనీయ స్థలాలు. కంచిలోని స్వామికి వరదరాజు అని పేరు. తిరుమలలోని వరదరాజును సేవించడానికి ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. రోజు 3 పూట్ల స్వామివారికి నివేదనలు ఉంటాయి. మనం అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారిని బాగా దర్శించుకోవచ్చు. ఆ తర్వాత ప్రధాన వంటశాల అంటే పోటు. విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దధ్యోదనం, చక్కెర పొంగలి, పులిహార, ముళ్ళహోర, కదంబం, పొంగలితో పాటు కళ్యాణోత్సవ దోశ, చిన్న దోశ, తోమాల దోశ, కళ్యాణోత్సవ దోశ, చిన్న దోశ, తోమాల దోశ, జిలేబీ, పోలి, పాల్ పాయసం, అప్పం మొదలైన వాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదిస్తారు. అక్కడే పోటును ఎప్పుడూ పర్యవేక్షిస్తున్నట్టుగా చూస్తూ ఉండే వకులమాత అమ్మవారు విగ్రహం కూడా ఉంటుంది. సంకీర్తన భాండారం. సభ అరను ఆనుకొని ఉన్నదే సంకీర్తన భాండారం. దీన్నే తాళ్లపాక అర, రాగిరేకుల అర అంటారు. తాళ్లపాక కవుల సంకీర్తనలు చెక్కిన రాగిరేకులు ఈ అరలో భద్రపరిచి ఉండేవి. ఈ భాండారంపై తాళ్లపాక అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలయ్యలు శిల్పమూర్తులు మర్చారు. స్వపన మండపం. స్నపన మండపం అంటే బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్ళిన వెంటనే ఉండేదే స్నపన మండపం. క్రీస్తు శకం 614లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించినట్లు ఆధారాలున్నాయి. ఈ స్నపన మండపాన్నే తిరువిలాన్ కోయిల్ అంటారు. ఆనంద నిలయం జీర్ణోద్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించినట్లు చెబుతారు. రాముల వారి మేడ. స్నపన మండపం దాటగానే కుడివైపు ఎత్తు